హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 యాక్షన్ అయితే జరుగుతుంది. అండ్ మనం యాక్షన్ చూసినట్లయితే దిమ్మ తిరిగే యాక్షన్ అని చెప్పొచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్కి పర్టికులర్గా. ఎందుకంటే ఒక ముగ్గురు ప్లేయర్ని చక్కచక్కొనేశారు. అందరు విదేశీ ప్లేయర్లే ముగ్గురిని భారీ మొత్తం పెట్టుకున్నారు. సో ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక హిస్టరీ అని చెప్పొచ్చు. సో మీరు ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈసారి మంచి ప్లేయర్స్ని కొనింది అనుకునేవారు వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫేవరెట్ టీం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ 2024కి ఎంతో ప్రిపేర్ అవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కోచ్ డానియల్ వెట్టోరీ వచ్చాడు. అండ్ ఓపెనర్గా ట్రావిస్ హెడ్ 6,80,00,000 పెట్టుకున్నారు. అండ్ ఒక స్పిన్ ఆల్రౌండర్ వనిందు ఆసరంగా 1,50,00,000 పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ప్యాట్ కమిన్స్, సో ఒక ఆల్రౌండర్ ఆర్సీబీకి మరియు ఎస్ఆర్హెచ్కి మధ్య వీళ్ళ మధ్య పోరాటంలో ఎస్ఆర్హెచ్ అయితే కొనింది 20,50,00,000. సో 20 కోట్ల మార్క్ అందుకున్నాడు ప్యాట్ కమిన్స్ మొదటిసారి. ఇది ఐపీఎల్ చరిత్రలోనే హయ్యెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇది మాత్రం అందరికీ మైండ్ బ్లాక్ అయింది యాక్షన్, ఎందుకంటే మంచి మంచి ప్లేయర్లు తక్కువ ధరకు పోయారు. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 4 విదేశీ ప్లేయర్లనే ఆడించాలి, కానీ వీళ్ళు 3 విదేశీ ప్లేయర్స్ని కొన్నారు. అక్కడ ఎడెన్ మార్కరమ్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇందులో నుంచి కొన్ని తీసేయాల్సి ఉంటుంది వాళ్ళు ప్లేయింగ్ 11లో. సో ప్యాట్ కమిన్స్కి ఇంత ధర పెట్టారంటేనే అతడికి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్యాట్ కమిన్స్ కెప్టెన్ కమ్ ఆల్రౌండర్గా ఆడబోతున్నాడు నాకు తెలిసి. అయితే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.